ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అనే ఈ పరిచర్య ద్వారా దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన చేసుకొని మన వాక్యంలోనికి వెళ్దాం. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలంలో నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నాయన ప్రభు నీ వాక్యాన్ని ఆయన వింటుండగా నాయన ప్రభా నీ వాక్యంతో మమ్మల్ని అందరినీ తృప్తిపరచండి. ఈ వాక్యములో ఉంటున్నా నాయన ప్రభా నాయన ఏ మాట అయితే నాయన ప్రభు మేము వింటున్నామో ఆ వాక్యాన్ని మా పట్ల నాయన ప్రభు మీరే కార్యరూపము దాల్చి వాక్యానుసారంగా జీవించే భాగ్యము మీరే మాకు అనుగ్రహించమని, ఈ మాటలు ఉంటున్న ప్రతి గృహాన్ని మీరే దర్శించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్న మా యెహోవా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాటను చాలా జాగ్రత్తగా ధ్యానించి వాక్యానుసారంగా మనం జీవిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే అక్కడ చాలా శ్రేష్టమైన వాక్యం ఉంటుంది. అక్కడ దాని ద్వారా మనం ఎన్నో మేలులు పొందుకోగలం. ఆ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించే వాక్యానుసారంగా నడిస్తే ఏమి వాక్యం ఉందంటే అక్కడ ఆతిథ్యము చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరుగకే దేవదూతలకు ఆతిథ్యం చేశారని. ఆతిథ్యం చేయటం మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దని. బైబిల్లో దేవదూతలకు వారు మనుషులు అనుకుని అబ్రహాము, లోతు మనం ఇప్పుడు ధ్యానించుకోబోతున్న వారి కొరకు వారు మనుషులు అనుకుని దేవుని దూతలకు వారు ఆతిథ్యం చేసినట్లుగా మనం చూస్తాం. అలాగే మనము ఇతరులను పిలిచి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని వాక్యం ఉంటుంది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే మనం ఇతరులను ప్రేమించి మన ఇంటికి వచ్చిన వారిని పిలిచి వారికి చక్కటి విశ్రాంతినిచ్చి, చక్కటి సేద తీర్చి, వారికి చక్కటి ఫుడ్ పెట్టి మనకున్న దాంట్లో వారిని తృప్తిపరిస్తే దాని యొక్క మేలే ఒక డిఫరెంట్గా ఉంటుంది. అందుకనే మత్తయి సువార్తలో 10వ అధ్యాయంలో మనకి వాక్యం ఉంటుంది. 41, 42 వచనంలో ప్రవక్తని చేర్చుకునే వానికి దాని తగ్గ ఫలం ఉంటుందని, నీతిమంతుని ఎరిగి నీతిమంతుని చేర్చుకునే వాడికి దానికి తగ్గ ఫలం ఉంటుందని, అలాగే ఒక మీలో చిన్నవానికి ఒకరికి ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వటం వల్ల దాని యొక్క ఫలము మీకు ఊరికనే పోదు అని వాక్యం అయితే సెలవిస్తుంది. మనం చేయటం ద్వారా దాని యొక్క మేలును మనం పొందుకుంటాం. ఉదాహరణకు దేవుడైన యెహోవా అబ్రహాము ఒక మధ్యాహ్న టైంలో ఎండవేళ సింధూర వనంలో తన యొక్క గుడారం మీద కూర్చున్నప్పుడు యెహోవా దేవుడు వారికి ఆయనకి కనబడిన తర్వాత ఆయన తలెత్తి చూసేసరికి ఆయన ముందు ఒక 3 వ్యక్తులు నిలబడి ఉన్నారు. ఇది మనకి ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనం నుంచి కనబడుతుంది. మమ్రే దగ్గర జరిగిన ఈ యొక్క విషయాలన్నీ కూడా. వెంటనే ఆయన చూసేసరికి ఎవరో కొత్త వారిలా ఉన్నారు అని వెంటనే సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా ఈ ఎండవేళ ఎక్కడికి వెళ్తారు, కాస్త సేద తీరండి, మీరు సేద తీరి కాస్త ఆహారం పుచ్చుకొని మీ ప్రాణాలను బలపరుచుకున్న తర్వాత మీరు వెళ్దురుగానని వారిని బలవంతం చేశాడు అబ్రహాం. వెంటనే గబగబా వెళ్ళి తన యొక్క భార్య అయినటువంటి సారాకి చెప్పి ఫుడ్ ప్రిపేర్ చేసి వారికి ఫుడ్ పెట్టిన తర్వాత అబ్రహాము నిలబడి ఉండగా వారు తింటూ అంటున్నారనమాట, నీ భార్య అయినటువంటి సారా ఎక్కడుందని. అదిగో గుడారంలో ఉంది అని చెప్పగానే ఆ తింటున్న వారు అంటున్నారు, మరలా ఇదే కాలానికి మేము వచ్చేసరికి నీకు కుమారుడు కలుగుతాడు అని. ఆ మాటను అబ్రహాము అయితే నమ్మాడు, కానీ సారమ్మ నమ్మలేకపోయింది. ఎందుకంటే అప్పటికే ఆమె వయసు ఇంకా డెలివరీ చేసే బలము, ఓపిక ఆమెలో లేదు. నేను ఈ వయసులో ఇంకా పిల్లని కంటానా అని తన హృదయంలో మనసులో నవ్వుకుందట. అది చూస్తారు ఆ వచ్చిన దేవుని యొక్క దూతలు. ఇదంతా కూడా అబ్రహాముకి దేవుడు ముందుగా ఆయన ఒక వాగ్దానం చేశాడు, నీ సంతానాన్ని విస్తరింపచేస్తానని. ఆ విస్తరింపచేస్తానన్నప్పుడు ఆయనకు వయసు ఎంత అంటే 75 సంవత్సరాలు. ఆ యొక్క ఫుల్ఫిల్మెంట్ ఎప్పుడు జరిగిందంటే 25 సంవత్సరాల మధ్య గ్యాప్ జరిగింది. వీరికి ఎప్పుడైతే దేవుని యొక్క దూతలకు ఎప్పుడైతే అబ్రహాము ఆతిథ్యం ఇచ్చాడో వెంటనే అబ్రహాము యొక్క జీవితంలో బ్లెస్సింగ్స్ ఓపెన్ అయ్యాయండి. రెండవదిగా మనం చూసినట్లయితే ఆదికాండం 19వ అధ్యాయం 1వ వచనంలో లోతు సొదొమ గొమొర్రాలో ఉన్నప్పుడు లోతును రక్షించడానికి దేవుని దూతలు 2 సాయంకాలం వేళ వచ్చారు. మరి సాయంకాలం అయితే ఇంక పొద్దుపోతుంది, ఇంకా ఎవరికి ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు.
లోతు చూశాడు ఆ యొక్క ఇద్దరు స్పైసెస్ని, వేగుల వారిని చూసి, వీరు ఊరికి కొత్తలా ఉన్నారు, అయ్యా ఎక్కడికి వెళ్తున్నారు అంటే వారు ఒక స్ట్రేంజర్ అని గ్రహించుకొని, అయ్యా ఈ రాత్రికి నా ఇంట్లో మీరు బస చేసి చక్కగా సేద తీరి ఉదయమే లేచి మీరు వెళ్దురుగానని బలవంతం చేశాడు లోతు బలవంతం చేసి వారిని ఇంటికి తీసుకెళ్ళి వారికి చక్కటి ఆతిథ్యం ఇచ్చాడు. దాని యొక్క ఫలము ఏమైంది మన అందరికీ తెలుసు. మరి సొదొమ గొమొర్రా నుంచి వారిని తప్పించడానికి దేవుని యొక్క దూతలను ఆ ప్రాంతానికి పంపించినట్లుగా మనం చూస్తాం. దేవుని యొక్క దూతలకు ఆతిథ్యం ఇవ్వటం వల్ల శపితమైన సొదొమ నుంచి లోతు కుటుంబము రక్షింపబడింది. అలాగే బైబిల్లో ఇంకా అనేకమైన సంఘటనలు మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథంలో మనకి ఒక స్టోరీ మనకు కనబడుతుంది. 4వ అధ్యాయం 8వ వచనంలో సునేమి పట్టణంలో ఒక సునేమి రాళ్ళు ఉంటుంది. ఆమెకు అన్నీ ఉన్నాయి, సమస్తము ఆస్తి ఐశ్వర్యాలు అన్నీ ఉన్నాయి. కానీ ఆ ఊరికి ఒక దైవ సేవకుడు వస్తూ పోతూ ఉన్నాడు అనమాట, ఎలీషా గారు. చూసింది, ఆమె చూసి ఈ దైవ సేవకునికి వచ్చి వెళ్తున్నాడు కదా, మన ఇంటి చూస్తే ఇంటి మీద ఖాళీ సైట్ ఉంది కదా, దాని మీద ఒక చిన్న గది అద్దం, దైవ సేవకుడు సేద తీరి వెళ్తాడు అని హృదయంలో అనుకుని తన భర్తతో చెప్పింది. భర్త ఓకే అన్నాడు. ఆ యొక్క షెడ్ వేయటం వల్ల మరి వారు అనేకమైన మేలు పొందుకున్నారు. ఈ 3 విషయాలు మనం గమనించినట్లయితే వారికి మేలులు రావాలని ఇతరులకు వారు ఆతిథ్యం చేయలేదు. మంచి హృదయంతో వారు ఇతరులకు ఆతిథ్యం ఇవ్వటం వల్ల మరి అనేకమైన మేలు పొందారు. ఈ యొక్క సునేమి ప్రాంతంలో ఉంటున్న ఈ సునేమిరాలకి అన్నీ ఉన్నాయి, కానీ ఆమెకు లోటు ఏంటంటే గర్భఫలం. ఎలీషా గారికి అక్కడ దైవ సేవకునికి ఆతిథ్యం ఇవ్వటం వల్ల ఏమైందంటే 4 రకాల బ్లెస్సింగ్స్ ఆమె పొందుకుంది. మొదటిగా గర్భము లేని ఆమెకు దేవుడు గర్భాన్ని ఇచ్చాడు, కుమారుని ఇచ్చాడు. రెండవదిగా మరి తన యొక్క కుమారుడు అనారోగ్యంతో చనిపోయినప్పుడు మళ్ళా ఎలీషా దైవ సేవకుడే వచ్చి ప్రార్థన చేయగా మళ్ళీ తన కుమారుడు బ్రతికాడు. తర్వాత ఆ దేవునికి చేసిన మేలుని బట్టి కరువు వస్తుందని ముందుగానే కరువును వస్తుందమ్మా, వేరే చోటకి వెళ్ళి బ్రతుకుని చెప్పగానే ఆమె చోటకి వెళ్ళి హ్యాపీగా కరువులో సమృద్ధిని చూసింది. ఆ తర్వాత ఆమె విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత తనకి యావదాస్తిని వేరే వాళ్ళు ఆక్రమించుకున్న తర్వాత మరలా ఆమె కరువు నుంచి మరలా తన ఊరికి వచ్చినప్పుడు తన ఆస్తి యావదాస్తి ఎవరు ఆక్యుపై చేశారని రాజు దగ్గరికి వెళ్ళగా మరి రాజు దగ్గర మరి ఉంటున్న దైవ సేవకుడు చెప్పడం వల్ల తన యావదాస్తి మరలా తనకు కలిగినట్లుగా చూస్తాం. ఇదంతా వారి యొక్క జీవితంలో మరి దేవుని యొక్క స్పైసెస్కి, దేవుని యొక్క వేగులు వారికి, దేవుని యొక్క పని మీద ఉంటున్న వారికి సేవ చేశారు. దాన్ని బట్టి వారు మేలు పొందారు. ఇక్కడ మనం స్ట్రేంజర్స్గా ఎవరైతే ఉన్నారో, వెళ్ళిపోతున్నారో వారికి మనం ఎవరికైతే మనం ఆతిథ్యం ఇచ్చామో దానివల్ల మనం అనేకమైన మేలులు పొందుకుంటాం. మన ఇంటికి కూడా చాలామంది చుట్టాలు వస్తూ పోతూ ఉంటారు. వారికి మనం మంచి ఆతిథ్యం ఇవ్వటం వల్ల దాని యొక్క ఫలము ఊరికి మనకు పోదు. వారు ఎలాంటి వాళ్ళు అయినప్పటికీ కూడా మనం వారికి చేయటం వల్ల దాని యొక్క ఫలాన్ని మనం పొందుకుంటాం. తర్వాత మనం చూసినట్లయితే కొత్త నిబంధన గ్రంథంలో మరి యోహాను సువార్తలో మనం చూసినట్లయితే 11వ అధ్యాయంలో బేతనీ అనే ఊరు ఉంటుంది. ఆ బేతనీ అనే ఊరికి యేసుప్రభు వారు చాలా ఇష్టంగా వెళ్తుండేవాడు అంటే, ఎందుకంటే ఆయనను ప్రేమించేవారు అక్కడ అనేకులు ఉన్నారు. అందులో మరి ముఖ్యంగా మార్తా, మరియా, లాజరు అంటే యేసుప్రభుకి చాలా ఇష్టం. ఎందుకంటే యేసుప్రభుని వారు అంతగా ప్రేమించారు. ఆయన ఒక్కడే వెళ్ళడు, ఆయనతో పాటు కొందరు శిష్యులు ఆయనతో పాటు వెళ్తారు. అందరికీ కూడా చక్కటి ఆహారాన్ని వడ్డిస్తూ చక్కగా వాక్యాలు వింటూ ఎంతో ప్రేమగా పరిచర్య చేసే కుటుంబము ఈ యొక్క మార్తా, మరియా, లాజరు కుటుంబం. అందుకని ఆ ఊరు వెళ్ళాలన్నా, వారి ఇంటికి వెళ్ళాలన్నా యేసుప్రభు వారు తన సొంత ఇంటికి వెళ్తున్నట్లుగా ఫీల్ అయ్యి వెళ్ళేవాడట. మరి అదే భాగంలో మరి లాజరు చనిపోయినప్పుడు మరి యేసుప్రభు వారు మరి వచ్చి వారి మధ్య ఉంటున్న లవ్ అండ్ ఎఫెక్షన్ ద్వారా మరి కన్నీళ్లు విడిచుచు ఎంతో దుఃఖంతో ఉన్నట్లుగా మనం చూస్తాం. మరి అదే ప్రేమతో మరి దేవునికి, దేవుని యొక్క సేవకులకి మరి వారు పరిచర్య చేశారు కనుకనే మరి చనిపోయిన లాజర్ని మరి యేసుప్రభు వారు మరి లాజరు బయటికి రా అని పిలవగానే వెంటనే లాజరు వచ్చినట్లుగా మనం చూస్తాం. ఇవన్నీ కూడా ఎందుకు జరిగాయంటే ఆతిథ్యం ఇవ్వటం వల్ల, ఇతరులకు ఆతిథ్యం ఇవ్వటం వల్ల మరి ఇంత గొప్ప కార్యాలు మనం జరిగినట్లుగా మనం చూస్తాం. దీని నుంచి మనం ఏమి నేర్చుకోవాలి ఈరోజు మనం అంటే, మనము కూడా ఇతరులకు ఆతిథ్యం ఇవ్వటం వల్ల దాని యొక్క బ్లెస్సింగ్స్ మనం చూస్తామండి. మనకున్న దాంట్లో ఇతరులకు మనం పెట్టి వారిని సంతోషపరిచి, వారిని సంతృప్తిపరిచి,
వారు హృదయపూర్వకంగా మన గృహాల నుంచి వారు వెళ్తే దాని యొక్క బ్లెస్సింగ్సే వేరు. దాని యొక్క ఫలాన్ని మనం ఊరికనే పోదు, దాని యొక్క ఫలము మనకి అధికంగా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కనుక మన ఇంటికి వచ్చిన వారికి చక్కటి ఆతిథ్యం ఇస్తూ, చక్కగా నవ్వుతూ పలకరిస్తూ వారిని పంపించండి. అనేకమైన మేలులతో మనం తృప్తిపరచబడతాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.